మొట్టమొదటి పాదలో పెడుతున్నారు. సో పరివర్తన కోరికలు తీసుకోవడం అనేది రెండు వేరు. ఈ అబ్బే మాకే కోరికలు లేవండి అని ఊరికే భయపడి మాట్లాడేవాడి కంటే సత్యాన్ని పాటించేవాడికి ఎప్పుడు దేవుడు ఎక్కడ ఉంటారు. కోరికలు నెరవేరాలి అంటే మీకు ఐశ్వర్య చైతన్యం అనేది ఉండాలి. ఇందాక మీకు తెలియజేస్తాను, ఐశ్వర్య చైతన్యం అంటే డబ్బు మాత్రమే కాదు. ఐశ్వర్య చైతన్యం అంటే ఏంటి? శ్రీ పరంజ్యోతి ఐశ్వర్యవరం అనే ఈ కార్యక్రమము శ్రీ పరంజ్యోతి కల్కి సంఘ సభ్యులు ప్రత్యేకమైన 8 గంటల జ్ఞాన తరగతులు ఉచితంగా నిర్వహిస్తున్నారు. శ్రీ భగవాన్ అంటారు, మన దేశం సుసంపన్నమైన దేశంగా అవ్వాలి అని. దానికోసము అందరూ చెప్తున్నారు, మన దేశము సుసంపన్నమైన దేశంగా అవ్వాలి అని. అందుకు అందరూ సంపద సృష్టికర్తలు అవ్వాలి. అందుకోసమే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఐశ్వర్యవరంలో శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ బోధన ద్వారా ఈ విశ్వం యొక్క ఐశ్వర్య సిద్ధాంతాలను తెలుసుకుంటారు. అలాగే మనలో అచేతనంగా ఎక్కడ ఇరుక్కున్నాము అనేది స్పష్టంగా తెలుసుకునేలా చేస్తారు. అలాగే దైవిక ప్రక్రియలో శ్రీ పరంజ్యోతికి వారిలో ఉండే మానసిక అడ్డంకులను తొలగించమని వేడుకుంటారు. ఈ ఐశ్వర్యవరం ప్రక్రియలో మనలో ఐశ్వర్య చైతన్యాన్ని నింపుతారు. మనం అనుకున్న రంగంలో అవకాశాలను చూడగలము. అలాగే ఐశ్వర్యానికి కావలసిన జ్ఞానము మనకు వస్తుంది. మన ఇష్ట దైవంతో దృఢమైన బంధం పెరుగుతుంది. ఆ తర్వాత శ్రీ సర్వదేవ పరంజ్యోతి మనకు అవసరమైనప్పుడు మార్గనిర్దేశం చేస్తారు. మనం దైవిక రక్షణలో జీవిస్తారు. ప్రశాంతత కోరుకున్న వారికి ప్రశాంతత లభిస్తుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ అన్నప్రసాద వితరణ జరుగుతుంది. తర్వాత ఈ సుమారు 800 మంది కార్యక్రమానికి హాజరయ్యారు. ఇది చాలా అందరి సహకారంతో విజయవంతం అయినందుకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఐశ్వర్యవరాన్ని ఇంత విజయవంతం చేసి అందరూ సహకరించినందుకు ఈ ఐశ్వర్యవరంలో ఇతడు భాగ్యాన్ని ఇచ్చిన పరంజ్యోతి అమ్మ భగవానికి మేము ఎలవేళ అట్లాగే ఈ ఐశ్వర్యవరంలో మనకి ఐశ్వర్యపరంగా మనం ఎదగాలంటే ఎక్కడ అచేతన మనసులో నుంచి చేతన మనసులో ఎట్లా మనం రావాలి అనేది కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దాసాజీ వారిచే ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు పరంజ్యోతి భగవతి భగవాన్. ఇంతటి అద్భుతాన్ని ఇచ్చిన పరంజ్యోతి అమ్మ